హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే స్టాక్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే స్టాక్ వచ్చేసి విష్ణు ప్రకాష్ ఆర్ పుంగ్లియా. విష్ణు ప్రకాష్ స్టాక్ అనేది వేరే సెక్టార్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే వాటర్ వేస్ట్ మేనేజ్మెంట్ అలాగే వాటర్ టన్నెల్స్ని విష్ణు ప్రకాష్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటుంది. విష్ణు ప్రకాష్ అనేది రైల్వేస్కి కూడా తన సర్వీస్ని ఇస్తూ ఉంటుంది. రైల్వేస్ చూసుకున్నట్లయితే మెయిన్గా బ్రిడ్జెస్ అండ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ అండ్ టన్నెల్స్ని ఇది కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇది రోడ్డు హైవేస్ని కూడా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటుంది. ఇది మల్టిపుల్ బిజినెస్ని ఆపరేట్ చేస్తుంది. నేషనల్ హైవేస్, లోకల్ హైవేస్ని కూడా డెవలప్ చేస్తుంది. టన్నెల్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటుంది. ఇది మల్టిపుల్ బిజినెస్ లైక్ రైల్వేస్, వాటర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్, ఎక్కడ చూసుకున్నా అన్ని డిపార్ట్మెంట్లో ఇది వర్క్ చేస్తూ ఉంటుంది. పాజిటివ్ విషయాలకు వచ్చేస్తే ఈ స్టాక్ మెయిన్గా రెవెన్యూ 70% వాటర్ నుంచి వస్తుందండి, వాటర్ మేనేజ్మెంట్ నుంచి. సో ఇది ఫ్యూచర్లో బాగా డెవలప్ అయ్యే బిజినెస్ అండి. ఎందుకంటే మన రీసెంట్గా చూసుకుంటే బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ ఈ సమ్మర్ సీజన్లో వాటర్ ఎవరికి దొరకలేదు. సో ఫ్యూచర్లో వాటర్ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో దాని మీద ప్రాజెక్టులు కంపల్సరీ ఉంటాయి కాబట్టి మన ఈ విష్ణు ప్రకాష్ స్టాక్కి చాలా పాజిటివ్ అది. ఇంకా వేరే పాజిటివ్ విషయానికి వచ్చేస్తే మనం పీస్తో కంపేర్ చేస్తూ ఉంటే ఇది చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్లో ఉంది. ఇవి చూసుకుంటే ఈఎంఎస్ కానీ లేకపోతే ఎలక్ట్రో స్టీల్ కానీ లేకపోతే వాటెక్ వాపా కానీ దీనికంటే హై వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతుంది. సో విష్ణు ప్రకాష్ ఆర్ పుంగ్లే ఈజ్ బెస్ట్ ఆప్షన్ ఓవర్ ద అదర్ స్టాక్స్. మనం విష్ణు ప్రకాష్ పుంగ్లే యొక్క నెగిటివ్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఇది మెయిన్గా రాజస్థాన్ బేస్డ్ కంపెనీ అండి. మెయిన్గా ఆపరేటింగ్ రాజస్థాన్ నుంచే ఉంటుంది. దానికి ఎక్కువ ప్రాజెక్ట్స్ కూడా రాజస్థాన్ వాటర్ డిపార్ట్మెంట్ కానీ రాజస్థాన్ సీవేజ్ డిపార్ట్మెంట్ నుంచి వస్తూ ఉంటాయి. ఇప్పుడిప్పుడే ఇది స్టేట్ కంపెనీ నుంచి నేషనల్ కంపెనీగా ఎదుగుతూ ఉంది. సో ఇదొకటి మీరు ఫోకస్ చేయండి. ఇది ఒక లాంగ్ టర్మ్ అండ్ కన్సిస్టెంట్ స్టాక్ అండి. ఇది మెయిన్గా గవర్నమెంట్ ప్రాజెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఫ్లక్చుయేషన్స్ అండ్ కామన్. ఒక్కొక్కసారి బాగా కరెక్ట్ అవుతుంది, ఒక్కొక్కసారి బాగా పైకి పోతుంది. కరెక్ట్ అయినప్పుడు మనం యాడ్ చేసుకోవడం అనేది ఒక బెస్ట్ పద్ధతి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఆర్కే స్టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. జై హింద్.